హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ మీరు సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి. అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మాత్రం నేను అక్కడి సెండ్ చేస్తుంటాను. మీరు అక్కడి కూడా పర్చేజ్ చేయొచ్చు. అండ్ కింద కూడా అఫిలియేట్ లింక్స్ అనేది ఉంటుంది. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కూడా లింక్స్ ఉంటాయి. మీరు ఎంతో కొంత ఛానల్కి వెళ్ళిపోతుందబ్బా మీరు తీసుకోవడే లింక్ వల్ల. అండ్ మీరు క్లిక్ చేసి చిన్న క్లిక్ బైట్ వల్ల మాకు ఛానల్కి ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా ఏమన్నా తీసుకోవాలనుకుంటే మాత్రం కింద లింక్స్ యూజ్ చేసి తీసుకోండి. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్తే అంటే ల్యాప్టాప్ డిస్ప్లే ప్రొజెక్టర్లోకి ఎలా రావాలనేది ఈ వీడియోలో చూపెడతాను. నేను వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. చాలామంది ప్రజెంటేషన్స్ కోసం అడుగుతున్నారు, భయం మేము కనెక్ట్ చేయగానే రావట్లేదు, అందుకోసమే ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈరోజు నాకు కుదిరింది, నా దగ్గర ల్యాప్టాప్ ఉండడం వల్ల ఇది నేను చేసి చూపెట్టగలుగుతున్నాను. అండ్ ఫస్ట్ మీరు HDMI టు ప్రొజెక్టర్ అండ్ ల్యాప్టాప్ టు కనెక్ట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. నేను మొత్తం టోటల్ డీటెయిల్స్గా మీకు చూపెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం HDMI కేబుల్కి అనేది కనెక్ట్ చేయాలన్నమాట. నేనేమో ప్రొజెక్టర్కి HDMI కేబుల్కి అనేది కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ కేబుల్ అనేది నేను ల్యాప్టాప్ వరకు అనేది తీసుకొనడం జరిగింది. ల్యాప్టాప్ చూసినట్టయితే నేను ఇక్కడ HDMI పోర్ట్లో అనేది పెట్టడం జరిగింది ఇక్కడ. అండ్ చాలామంది అడిగేది భయ HDMI కేబుల్ పెట్టగానే మాకు డిస్ప్లే అనేది రావట్లేదు, బట్ నాకు ఇది ఎక్స్టర్నల్గా ఆటోమేటిక్ అనేది డిస్ప్లే అనేది రావడం జరిగింది. బట్ కొన్నిటికి మాత్రం ఇలా డిస్ప్లే అనేది రాదు. బట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళిపోయి మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్ళిపోయి, ఇది Windows 10 మీద రన్ అవుతుంది ప్రజెంట్. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ సిస్టమ్స్ అని కనబడుతుంది. సిస్టమ్స్లోకి వెళ్ళిపోయినాక డిస్ప్లే అని కనబడుతుంది. డిస్ప్లేకి వెళ్ళిపోయినాక మీరు ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ డిస్ప్లేస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే డూప్లికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్క్రీన్ అనేది మీకు ప్యారలల్గా రన్ అవ్వాలంటే, ప్యారలల్గా కాదు, ఇక్కడ మీరు సేమ్ ఏమైతే చేస్తున్నారో మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇదన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తే అక్కడ మీకు సేమ్ అలా వస్తుందన్నమాట. సపోజ్ మేము ఇక్కడ మై కంప్యూటర్స్ అనేది క్లిక్ చేయడం జరిగింది. చూడండి, అక్కడ మీకు ప్రొజెక్టర్లో కూడా సేమ్ అనేది ఆప్షన్ అనేది రావడం జరిగింది అనమాట. సేమ్ ఇంతే సింపుల్ అనమాట. ఒక్కొక్క మీకు విండోస్ 11లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ నాది ఇంకా అప్డేట్ కాలేదు విండోస్ 11, అందుకే విండోస్ 10లో చూపెడుతున్నాను. మీకు ఇక్కడ ఏం ప్లే చేసినా కూడా ఆటోమేటిక్ మీరు అక్కడ ప్లే అవుతుంది అనమాట. నేను సపోజ్ నేను ఇక్కడ యూట్యూబ్ తీసుకుంటున్నాను, మీరు అక్కడ చూసినట్టయితే మీకు సేమ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి. సేమ్ ప్లే అవుతుంది, చూడండి ఒక్కసారి. సేమ్ వస్తుంది, చూసారా? అంతే అనమాట. చాలా సింపుల్ అన్నమాట. ఇది డిస్ప్లే అనేది షేర్ చేసుకోవడం అనేది ప్రొజెక్టర్ టు ల్యాప్టాప్ ప్రజెంటేషన్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అందుకోసమే ఈ చిన్న వీడియో చేద్దామని అనిపించింది, ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే కనుక లైక్ బటన్ క్లిక్ చేయండి. నా ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long.